హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కోమలి. నేను ఒక స్టూడెంట్, ఫ్రీలాన్సర్ అండ్ అఫిలియేట్ మార్కెటర్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కనుక చూసుంటే హౌ ఐ మేడ్ మై ఫస్ట్ 30K. సో నాకు నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ 30K అనేది ఆల్మోస్ట్ 40 to 45 డేస్కి నా ఫస్ట్ ఇన్కమ్ అయితే నేను ఎర్న్ చేశాను. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. అండ్ అసలు నేను ఏం చేశాను, నాకు ఎట్లా ఇన్కమ్ వచ్చింది, నేను ఎట్లా ఎర్న్ చేశాను, ఈ వీడియోలో అయితే మొత్తం చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే దాన్ని ప్రమోట్ చేసి, లైక్ రిఫరల్ అన్నట్టు రిఫరల్ చేసి మనీ ఎర్న్ చేస్తాం. ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి అంటే, నేను ఒక కంపెనీ కింద అఫిలియేట్ మార్కెటర్లో వర్క్ చేస్తున్నా. ఏం కంపెనీ, అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కంపెనీ పేరు ఏంటి అంటే బిజ్గురుకుల్. అసలు వాట్ ఈస్ బిజ్గురుకుల్? అసలు దీని నుంచి మనం మనీ ఎర్న్ చేస్తామా, నిజంగా మనీ వస్తాయా, ఆన్లైన్ అంటే అంతా స్కామ్సే ఉంటాయి, మీరు ఎట్లా ఎర్న్ చేశారు, నిజంగా ఇన్కమ్ వచ్చిందా, ఇవన్నీ కూడా చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో ఇప్పుడు నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే, సో వాట్ ఈస్ బిజ్గురుకుల్? అసలు బిజ్గురుకుల్ అంటే ఏంటి? బిజ్గురుకుల్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. మనకి ఎట్లయితే అన్అకాడమీ అని, బైజూస్ అని, ఇందులో మనం కోర్సెస్ ఎట్లయితే నేర్చుకుంటున్నామో సేమ్ బిజ్గురుకుల్ కూడా అంతే, ఒక ఎడ్యుకేషన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకి ఏం నేర్పిస్తారు అంటే నెంబర్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ కాబట్టి డిజిటల్ స్కిల్స్ అంటే దాంట్లో ఏమేమి ట్రైనింగ్ ఉన్నాయి, వీడియో ఎడిటింగ్ అని, గ్రాఫిక్ డిజైనింగ్ అని, కంటెంట్ క్రియేషన్ అని, కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా చూసుకుంటే ఆన్లైన్లో ప్రతి ఒక్క స్కిల్ కూడా ట్రెండింగ్. దేనికి ఉన్న డిమాండ్ దానికైతే ఉంది. సో వాళ్ళు దాన్ని టార్గెట్ చేసి డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని మనీ మనం ఎట్లా ఎర్న్ చేసుకోవాలి అనే దాని మీద బిజ్గురుకుల్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, అసలు బిజ్గురుకుల్ ఏంటి అనేది ఇప్పుడు మనకు తెలిసిపోయింది. బిజ్గురుకుల్లో ఏమేం చేయొచ్చు మనం అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాం. నెంబర్ 2 వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ చేస్తాం. అసలు ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకున్నా, నాకు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క వెబ్సైట్కి పర్ వెబ్సైట్ బయట ప్రో లెవెల్లో చూసుకుంటే 5,000 ఛార్జ్ చేస్తారు, మినిమంలో మినిమం. ఓకే, మనం ఎంత కాదనుకున్నా, బిగినర్ లెవెల్ అనుకున్నా 5,000లో సగం 2,000, 2,500, ఇంకా 2,000 అనుకుందాం జస్ట్. ఓకే, ఒక 2,000 అనుకుంటే మనకి క్లయింట్స్ వస్తారు. అంటే ఎలా వస్తారు? ఫస్ట్ మన రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మన వెబ్సైట్ డిజైనింగ్లో అంటే మరీ ప్రో లెవెల్ ఏమో అవసరం, జస్ట్ ఒక అడ్వాన్స్డ్గా అయినా నేర్చుకుంటే, మరి నాట్ ఏ బిగినర్ లెవెల్ అన్నట్టు ఒక అడ్వాన్స్డ్ లెవెల్గా నేర్చుకున్నా కూడా మనం ఇన్స్టాగ్రామ్లో అయినా మనం చేసిన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ, లైక్ అది కూడా ఒక పోర్ట్ఫోలియోనే, మన వర్క్ని షో అప్ చేయడం ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు నాకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు. ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరు? ఏదైనా ఒక బ్రాండ్ కానీ, బిజినెస్ కానీ, వాళ్ళకి ఒక వెబ్సైట్ లేదు, వాళ్ళకి నేను వెబ్సైట్ చేసి ఇస్తాను. వాళ్ళు నా వరకు వచ్చి పొలైట్గా కాంటాక్ట్ అవుతే నేను వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇస్తాను. నేను వాళ్ళకి చేసి ఇచ్చినందుకు ఛార్జ్ చేస్తా. చెప్పే కదా, నాకు ఒక వెబ్సైట్ అంటే UI/UX డిజైనింగ్ వచ్చు, అండ్ దాంట్లో నేను వెబ్సైట్ డిజైనింగ్ విత్ పోర్ట్ఫోలియో ఇట్లా క్రియేట్ చేసుకుందామని సరదాగా చేస్తుంటే నాకు వచ్చిన ఒక క్లయింట్, వాళ్ళకి 18 పేజెస్ కావాలని అడిగారు వెబ్సైట్స్. ఓకే, 18 పేజెస్ కావాలి అని అడిగారు. నేను అంత ప్రో లెవెల్ కాదు కాబట్టి జస్ట్ ఇందాకే అన్నట్టు సగంలో సగం ఒక 5,000లో సగం 2,500, లేదు 2,000 ఛార్జ్ చేశాను. 18 పేజెస్ ఇంటూ 2,000 ఎంత క్యాలిక్యులేట్ చేయండి, 18 into 2 36,000. ఇప్పుడు 18 వెబ్సైట్స్ చేయడానికి నాకు మినిమం ఒక 1 week or 2 weeks పడుతుంది యాజ్ ఏ స్టూడెంట్గా. ఓకే, 2 to 4 hours కూర్చుంటే నాకు ఒక వెబ్సైట్ అయిపోతుంది. సో ఫ్రీలాన్సింగ్ అంటే క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అసలు నా జర్నీ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఓకే, అండ్ ఐ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. ఐ డోంట్ వాంటెడ్ టు డిపెండ్ ఆన్ మై పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవరైనా, నో వన్, ఎవరైనా
ఐ రియల్లీ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. చిన్నప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్. ఐ వాంటెడ్ టు బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. అయినా కాలేజ్ ఫీజు అయినా కూడా నేనే కట్టుకోవాలి, పేరెంట్స్ని అడగొద్దు అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని. ఫస్ట్ ఒక 10,000 ఎర్న్ చేస్తే చాలు, నా ఖర్చులకు నాకు వస్తాయి కదా అనుకున్నా. నెక్స్ట్ 20,000 ఎర్న్ చేస్తే చాలు, ఇప్పుడు 30,000 పర్ మంత్ వస్తాయి. అండ్ ఇప్పుడు అది ఇంకా డబల్ అవ్వింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇదంతా పక్కన పెడితే బిస్గురుకుల్ గురించి మాట్లాడుకుంటే ఇదొక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. దీంట్లో మనకి డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు. అండ్ వీక్లీ ట్రైనింగ్స్, మంత్లీ ట్రైనింగ్స్, తెలుగు ట్రైనింగ్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇదంతా తెలిసింది. అసలు ఇది లీగలా, అసలు ఇందులో క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఏ ఏజ్ వాళ్ళు వర్క్ చేయొచ్చు, అండ్ ఎంత టైం పెట్టాలి డేలో, అండ్ సర్టిఫికేట్ తీయచ్చా ఇందులో బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చా, ఎవరెవరు వర్క్ చేయాలి, ఇవన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ బిస్గురుకుల్ అని చూసాం. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్స్ ద క్వాలిఫికేషన్. అసలు మనకి బిస్గురుకుల్ ఎర్న్ చేయాలంటే మన క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ట్రస్ట్ మీ, నో క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. అట్లీస్ట్ 70 to 80% ఇంగ్లీష్ వచ్చినా చాలు. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈవెన్ ఇప్పుడు అది రాకపోయినా ఇప్పుడు మనకి తెలుగు ట్రైనింగ్స్ అంటే ఎట్లా ఆన్ చేయాలి, ఇదంతా ఈ కన్వర్షన్, లీడ్ జనరేషన్ ఇవంతా బిస్గురుకుల్లో చాలా పర్టికులర్గా డీటెయిల్ టు డీటెయిల్, పిన్ టు పిన్, యాజ్ ఎ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఓకే, ఏ ఏజ్ వాళ్ళు అంటే మనకి ఫోన్ యూజెస్ తెలిసి స్కిల్స్ గ్రాప్ చేసుకునే పవర్ ఉంది అని మనకు అనిపించినప్పుడు ఏ ఏజ్ వాళ్ళని వర్క్ చేసుకోవచ్చు, ఎవరెవరు వర్క్ చేసుకోవచ్చు. ఇందులో స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎంప్లాయ్ అయినా, అన్ఎంప్లాయ్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్, ఇట్లా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడైనా, ఎనీ టైం. 1 hour ఇవ్వాలా, 2 hours ఇవ్వాలా టైం అంటే మీ ఇష్టం. మినిమం 1.5 hour to 3 hours అట్లీస్ట్ ఒక రోజులో ఇంత టైం ఇచ్చి మనం కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటే ఇట్స్ బెటర్. అంటే మీ కన్సిస్టెన్సీ బట్టే మీ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీరు లెర్నింగ్స్ నేర్చుకుంటూ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 45 days పట్టింది ఫస్ట్ ఇన్కమ్ రావడానికి, మీకు 30 daysలోనే రావచ్చు. అండ్ అందరికీ నేను ఒకటే చెప్తా, ఇట్ టేక్స్ మినిమం 20 days టు గెట్ యువర్ ఫస్ట్ ఇన్కమ్. డోంట్ రష్. ఓకే, ఈ అందరి స్టేటస్లో, స్టోరీలో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఇవి చూసేసి ఇప్పుడు ఇవాళ జాయిన్ అయితే 1 weekకే నాకు ఎర్నింగ్స్ వచ్చేస్తాయి, ఇట్లా ఈ మైండ్ సెట్ అస్సలు వద్దు. మినిమం ఇట్ టేక్స్ 20 days. మీ ఎంత కన్సిస్టెంట్గా ఉంటున్నారు, మీరు ఎంత నేర్చుకుంటున్నారు, లైక్ మీరు ఇంకొకరు మీ దగ్గరికి వస్తే మీరు నేర్పించగలరా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్నా నేను. మినిమం ఇట్ టేక్స్ 20 to 30 days అట్లీస్ట్. నాకు 45 days పట్టింది. మేబీ ఇంకొకరికి 30 daysలోనే రావచ్చు, ఇంకొకరికి 50 days పట్టచ్చు, ఇంకొకరు డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఒక్క 20 days నావి కాదు, నేను దీనికి పక్కా ఇచ్చేస్తా టైం అనుకుంటేనే ఈ వీడియో చూడండి. ఇంకా నిజంగా చెప్తున్నా, లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ అండ్ గో. చూడలేదు ఏంటి అంటే అసలు ఇది లీగలా? ఎస్, ఇట్ ఈస్ 100% లీగల్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. MCA సర్టిఫికేట్ అండ్ GST సర్టిఫికేట్ బిస్గురుకుల్ భారతీయ ఉద్యోగ రత్న బిస్గురుకుల్ భారతీయ ఉద్యోగ రత్న అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిస్గురుకుల్ ఈజ్ నాట్ ఓన్లీ నేషనల్. ఇదివరకు ఏంటి అంటే ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేది బిస్గురుకుల్. ఇప్పుడు బిస్గురుకుల్ ఇంటర్నేషనల్. మోర్ దెన్ 150 కంట్రీస్లో మన బిస్గురుకుల్ లాంచ్ చేశారు. అంటే నేను ఒక ఇండియన్ని, నేను ఇండియన్కి మాత్రమే ప్రమోట్ చేయాల్సల్లా అదర్ కంట్రీస్కి కూడా నేను ప్రమోట్ చేసే యాక్సెస్ నాకు ఉంది. సో దాని ద్వారా మనం స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు మన బిజినెస్ని. వీఆర్ నాట్ ఏ ఎంప్లాయర్స్ ఇన్ బిస్గురుకుల్, వీఆర్ పార్ట్నర్స్ ఆఫ్ బిస్గురుకుల్. వర్క్ ఏముంటుంది, అసలు ఎట్లా ఎర్న్ చేసుకుంటాం అనే దానికి వస్తే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎఫిలియేట్ మార్కెటింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మనకి బిస్గురుకుల్లో బండిల్స్ అనేవి ఉంటాయి. నేను మెయిన్గా 4 bundles అయితే చెప్తాను. అసలు ఏంటివి అంటే ఫస్ట్ బండిల్ వచ్చేసరికి బిజినెస్ మాస్టరీ. వాట్ ఈస్ బిజినెస్ మాస్టరీ అంటే ఇందులో మనకి ట్రెండింగ్ ఉన్న స్కిల్స్ లైక్ ప్రింట్ ఆన్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్, ఇట్లా డిస్ప్లే చేస్తా, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి వెబ్సైట్ ప్రైస్, అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ ఫినాన్స్ మాస్టరీ. ఫినాన్స్ మాస్టరీలో ఏమేమి ఉంటాయి అంటే
బిగినర్ లెవెల్ నుంచి ఏం తెలియని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను డిస్ప్లే చేసే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా చెక్ చేయండి. అండ్ ఇది వెబ్సైట్ ప్రైస్ అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే డిస్కౌంట్ అయితే ఇది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అంటే ఇందులో మనం నేర్చుకునే స్కిల్స్ అయితే ఇవి అండ్ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసరికి ఇది అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ అయితే ఇది. నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టరీ. వాట్ ఈస్ ట్రాఫిక్ మాస్టరీ? అసలు ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఎక్సెల్ డేటా, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా మనకి ఎంత ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో. మనం పీపీటీస్ ప్రజెంటేషన్స్ కానీ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో ప్రజెంట్ చేయాలన్నా ఏదైనా కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, ట్రాఫిక్ మాస్టరీ ఈజ్ ఎ బిగినర్ ఫ్రెండ్. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎంప్లాయ్ అయినా, అన్ఎంప్లాయ్ అయినా యూ కెన్ స్టార్ట్ విత్ ట్రాఫిక్ మాస్టరీ. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 6,000 మనం కాదు అనుకుంటే మనకి ఆబ్వియస్లీ కమిషన్ వస్తుంది. మనం కన్సిస్టెంట్గా ఉంటే పక్కా కమిషన్ వస్తుంది. అండ్ కమిషన్ బిస్కుర్కుల్లో ఎంత ఇస్తారు అంటే 70% కమిషన్ అయితే ఇస్తారు. ఓకే, నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఒకసారి డీటెయిల్గా ఓపెన్ చేసి ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో చూడండి. దాంట్లో నేను కమిషన్ అంతా కూడా ఏ బండిల్కి ఎంత కమిషన్ వస్తుంది అనేది కూడా నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా మొహమాటం పడకుండా అడగండి. అండ్ ఎవరైనా స్టక్ అయిపోయినా మీ జర్నీలో కాంటాక్ట్ అవ్వండి నన్ను. చూద్దాం ఎంతవరకు మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు స్టక్ అయింది, ఆల్ అబౌట్ బిస్గురుకుల్ అఫిలియేట్ మార్కెటింగ్. కమింగ్ టు ద ఫ్రీలాన్సింగ్. బిస్గురుకుల్లో మనకి ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చా బయట వెబ్సైట్స్లో కాకుండా అంటే ఎస్, బిస్గురుకుల్లో కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నాకు వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు, నేను పోర్ట్ఫోలియో చేసుకొని, అంటే ఇప్పుడు ఏ జాబ్కైనా మనం ప్రిపేర్ అయితే మనకి రెజ్యూమ్ ఎంత ఇంపార్టెంటో అట్లా ఫ్రీలాన్సింగ్లో పోర్ట్ఫోలియో అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, పోర్ట్ఫోలియో నేను అప్లై చేస్తే బిస్గురుకుల్లో థింక్ ఫ్రీలాన్స్, థింక్ బిస్గురుకుల్ అని చెప్పేసి ఫ్రీలాన్సింగ్ గురించి ఒక కెరీర్ ఆపర్చునిటీ అయితే కొత్తగా లాంచ్ చేశారు. మనకి ఏ స్కిల్స్ వచ్చు, మన పోర్ట్ఫోలియో మనం చేసుకొని వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళే మనకి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ చూపిస్తారు. బిస్గురుకుల్లో ఉన్న అవైలబిలిటీ ప్రాజెక్ట్స్ని మనకి ఇస్తారు. లేదు అనుకుంటే మనకి బయట వెబ్సైట్స్లో ఎట్లా తెచ్చుకోవాలి ప్రాజెక్ట్స్ అనేవి కూడా నేర్పిస్తారు. యూనో, ఇట్స్ కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు నన్ను నమ్ముకొని వచ్చిన ఏ క్లయింట్కి కూడా నేను మెంటర్షిప్ ఇవ్వకుండా వదిలేయలేదు. ఓకే, ఏ లీడ్కైనా ఏ క్లయింట్కైనా ఈవెన్ నేను ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాను. యూ కెన్ చెక్ ద ఫీడ్బ్యాక్స్. అండ్ నేను ఒక్కదాన్నే ఆన్ చేస్తున్నానంటే లేదు, నా టీమ్ మెంబర్స్ కూడా ఆన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు వాళ్ళ ఫీడ్బ్యాక్. బిస్గురుకుల్ విత్డ్రాల్ ప్రూఫ్ చూపిస్తా అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే లాగిన్ బిస్గురుకుల్ టైప్ చేస్తే మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇలా బిస్గురుకుల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత విత్డ్రాల్ ఎట్లా చేసుకోవాలి అంటే పైన కనిపించే 3 లైన్స్ మీద క్లిక్ చేసి మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేస్తే వ్యాలెట్ అని ఉంటుంది. అక్కడ మనం సెట్ చేసుకున్న పిన్ ఇచ్చేస్తే మనకి ఓటీపీ అనేది వస్తుంది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. అదే ఓటీపీ మనం ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఉంది రెడీగా విత్డ్రాల్ చేసుకోవడానికి అనేది చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ పిన్ అడుగుతుంది కదా. సో పిన్ ఇచ్చేసిన తర్వాత ఇంత అవైలబుల్ బ్యాలెన్స్, ఇంత విత్డ్రాల్ చేయడానికి అయితే ఉందన్నమాట. సో ఇది నేను ఇప్పుడు వరకు చేసిన అమౌంట్, విత్డ్రా చేసేసిన అమౌంట్. సో ఇప్పుడు ఈ 10,000 అమౌంట్ టిక్ చేసి మనం విత్డ్రాల్కి పెడితే విత్డ్రాల్ అయిపోతుంది. అండ్ ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకి 2% ట్యాక్స్ అనేది డిడక్ట్ అయ్యి మనం సంపాదించే ప్రతి రూపాయలో కూడా 2% అనేది ట్యాక్స్ డిడక్ట్ అయ్యి మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో అక్కడ ఈరోజు డేట్ అండ్ టైం చెక్ చేసుకుంటే September 2 ట్యూస్డే అండ్ 5 AM నేను చేస్తున్న ఈ వీడియో. సో 2% ట్యాక్స్ డిడక్ట్ అయిపోయింది కదా. 10,000 కాస్త 9,800 రూపీస్ అయితే అయింది. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సెప్టెంబర్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా బిస్గురుకుల్లో మీ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళకైతే స్లాట్స్ ఆర్ అవైలబుల్. ఓన్లీ 10 స్లాట్స్ అయితే నా దగ్గర ఓపెన్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేసేయండి. ఇదైతే నా జర్నీ అయితే మంచిగానే సాగింది. మీరు కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవుదాం, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అనుకుంటున్నారు, ప్లీజ్ ఒక స్టెప్ తీసుకొని ఫలితం ఆశించకుండా జస్ట్ ఒక స్టెప్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఆబ్వియస్లీ యూ విల్ అచీవ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడి వరకు వీడియో చూసారు అంటే నేను ఏదో ఒక వాల్యూ ప్రొవైడ్ చేశాను అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఆర్ టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బై గైస్.